కీసర మండలంలోని బోగారం హోలీ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలోని డిఆర్సీ సెంటర్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎం పంపిణీ చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు ఎన్నికల సిబ్బందికి అందిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆదివారం ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేట హైస్కూల్ మైదానంలో ఈవీఎంల పంపిణీ, పోలింగ్ సిబ్బంది తరలింపు కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈదురుగాళ్లకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. అలాగే తమకు ఇచ్చిన సామాగ్రిని తీసుకెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి మోకాల లోతు నీరు బురద గ్రౌండ్లోకి చేరడంతో ఇచ్చిన సామాగ్రితో బయటకు రావడానికి అవస్థలు పడ్డారు. హైస్కూల్ గ్రౌండ్లో సిబ్బంది ఎక్కిన బస్సులు బురదలో ముందుకు కదలలేకపోయాయి. దీంతో జేసీబీల సాయంతో వాటిని ముందుకు కదిలించారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే చెప్పినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను పంపిణీ చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ రాథోడ్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో పోలింగ్ సిబ్బందిని తరలిస్తున్నట్టు తెలిపారు. బాన్స్వాడ సెగ్మెంట్లో 258 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. 25 సెక్టార్లలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్టు ఆయన తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని, ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలు కోరారు. 2004 లోక్సభ ఎన్నికలకు మన బాన్స్వాడ సెగ్మెంట్లో మొత్తం 258 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 26 సెక్టర్లకు విభజించినాం. 26 సెక్టర్లకు కూడా మనం సెక్టర్ ఆఫీసర్స్ నిర్మించినాం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినాము. అలాగే విత్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. దాంతోపాటు మన ఓపీఓస్, పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా 2500 మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరగబోతున్నాము. కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్ట్ కానీ నిజామాబాద్లో 8 మండలాలు ఉన్నాయి, కామారెడ్డిలో 3 మండలాలు ఉన్నాయి. టోటల్ 9 మండలాలకు సంబంధించిన అన్ని పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినాం గుర్తించినాము. దాంట్లో 40 ఉన్నాయి మనకు. దానికి మనం ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడీలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరూ ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. 100% మన బాన్స్వాడలో అందరూ ఓటు వినియోగించుకోవాలి. తర్వాత పోలీస్ సిబ్బంది కూడా పెట్రోలింగ్ ఉంటారు, పెట్రోల్ పార్టీ కూడా ఉంటారు. వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తారు. ఈ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా ఓటు వేయడానికి కోరుతున్నాం. 2004 లోక్సభ ఎన్నికలకు